సో ఫైనల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. మనకు మొత్తం క్లియర్ ఉంది. మోడీ సొంతంగా గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయలేకపోతున్నాడు. హి నీడ్స్ ఎ కోalition. సో చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు లైక్ 400 మార్క్ దాటుతుంది. నరేంద్ర మోడీ సొంతంగా బీజేపీ పార్టీ గవర్నమెంట్‌లోకి వస్తుంది సొంతంగా. బట్ ఇప్పుడు రిజల్ట్ చూసినట్టయితే ఇప్పుడు జేడీయూ, టీడీపీ వాటిని కంబైన్ చేసుకొని గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వార్తని స్టాక్ మార్కెట్ జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్‌లో గాని, ఒపీనియన్ పోల్‌లో చూస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ 400 అబోవ్‌నే ఇచ్చాయి. 300, 400 అబోవ్. బట్ రియలిస్టిక్‌గా చూస్తే ఇప్పుడు 300 కూడా దాటలేదు సొంతంగా. సో దానివల్ల ఏమైతుందంటే ఇప్పుడు మార్కెట్‌లో మొత్తం బ్లడ్ బాత్ ఉంది. మొత్తం అందరూ అమ్మేసుకుంటున్నారు. కొందరైతే మొత్తం హైప్ చేశారు. మోడీ స్టాక్స్ అని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ చాలా బూమ్‌లోకొచ్చాయి. రీసెంట్ 1-2 మంత్స్‌లో చాలా గ్రో అయ్యాయి. బట్ ఇప్పుడు రియలిస్టిక్‌గా చూస్తే ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ సంబంధించింది కంపెనీస్ అన్నీ ఇప్పుడు ఇవాళైతే రెడ్ ఉన్నది. మొత్తం అందరూ అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సొంతంగా డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ లేదు. దేనికైనా ఇప్పుడు కోalition పార్ట్నర్స్‌తో అగ్రీ అవ్వి కొత్త పాలసీ గాని మనం చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని, నితీష్ కుమార్ గాని వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు అగ్రీ చేయాలి. సో చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఫ్యూచర్‌లో ఎలా పడుతుంది, ఏం పడుతుంది అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. వాళ్ళు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా మనకు క్లారిటీ లేదు. హౌఎవర్ అదొక సైడ్ స్టాక్ మార్కెట్‌కి సంబంధించింది. బట్ ఆన్ ద అదర్ సైడ్ చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా గ్రోత్ స్టోరీ అనేది చాలా ఉంది. రైట్ నౌ వి ఆర్ ఎట్ 5 ట్రిలియన్ ఎకానమీ అండ్ మనం ఇంకో 10 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే చాలా కొత్త బిజినెస్ రావాలి. గవర్నమెంట్ పాలసీస్ కూడా అకార్డింగ్‌లో ఉండాలి. సో దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే నేను ఒక లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ నేను ప్రిపేర్ చేశాను. దీస్ ఆర్ 6 సెక్టర్స్ దట్ విల్ హెల్ప్ యూ టు స్టార్ట్ ద బిజినెస్ అరౌండ్ ఇట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్కి కొత్త అయితే ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాలసీ ఏందో తెలుసుకోవాలి. గవర్నమెంట్ పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినాక ఫస్ట్ 100 డే రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తా అన్నాడు. ఇప్పుడైతే మనం ఇంకా జస్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ 100 డేస్ రోడ్ మ్యాప్ ఏందనేది మనకు తెలీదు ఇన్ 3.0. బట్ ఓవరాల్గా మనం లాస్ట్ 2 టర్మ్స్లో చూస్తే నరేంద్ర మోడీ చాలా లైక్ ద గవర్నమెంట్ హ్యాస్ పుష్డ్ మోర్ ఇన్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్, సో స్టార్ట్అప్ ఇండియా కాన్సెప్ట్. సో ఏదైనా కంపెనీస్ అనేది సృష్టించాలి మన ఇండియన్ ఎకానమీ, జాబులు ఎక్కువ క్రియేట్ చేయాలి. సో దట్ కన్జంప్షన్ కానీ ప్రొడక్షన్ కానీ అంతా ఇండియాలో అయితే వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్. సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ డిజిటల్ ఇండియా అండ్ టెక్నాలజీ అనేది పెద్ద ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. స్పెషల్లీ ఫస్ట్ సెక్టర్ వచ్చేసి ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ బిజినెస్. ఇప్పుడు అందరు కంఫర్టబుల్ అయిపోయారు. ఇంటర్నెట్ అనేది వచ్చేసింది. అందరి జోబులలో ఇంటర్నెట్ ఉంది. సో నో మోర్ లైక్ షాప్కి వెళ్తాను అది కొంటాను అనే ఇబ్బంది లేకుండా అందరూ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. సో ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చూసినట్టయితే చాలా కంఫర్టబుల్ అయిపోయింది ఇప్పుడు జనాలకు ఆన్లైన్లో బిజినెస్ చేయడం. సో ఇప్పుడు ఈ కామర్స్ మార్కెట్ అనేది ఓవరాల్ $111 బిలియన్ 2024లో ఉంది. అండ్ ఇంకా గ్రో అవుతుంది. ఎందుకంటే చాలా న్యూ ఏజ్ పీపుల్ అందరూ ఇప్పుడు ఇంటర్నెట్కి అడిక్ట్ అవుతున్నారు అండ్ దే ఆర్ యూజింగ్ అండ్ దే విల్ బి బికమింగ్ మోర్ షాపర్స్. అండ్ ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే జాబ్స్ కానీ ఇంకా క్రియేట్ అవుతూ ఉంటే జనాలకు కూడా ఎక్స్పెండిచర్ పెట్టే స్తోమత వస్తుంది. సో చాలా వరకు కంఫర్టబుల్గా ఈజీగా ఆన్లైన్లో కొనడానికి ప్రయత్నిస్తారు. సో రీసెంట్ స్టార్ట్అప్స్ లైక్ మామా ఎర్త్ ఉంది. ఇంకా ఎన్నో స్టార్ట్అప్స్ వస్తున్నాయి దట్ ఆర్ మేకింగ్ షూర్ లైక్ ఓన్లీ D2C ప్లాట్ఫామ్, డైరెక్ట్ టు కస్టమర్. సో ఇలాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి వాళ్ళు ఒక ప్రోడక్ట్స్ని బిల్డ్ చేస్తున్నారు. దీనికి కావాల్సిందంటే మంచి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎక్స్పోర్ట్ దిస్ ప్రోడక్ట్స్ టు అదర్ కంట్రీస్ యాజ్ వెల్. సో ఈ కామర్స్ అనేది ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇక్కడ ఇండియాలో ట్రై చేసుకోవచ్చు. మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్ స్టార్ట్అప్. ఈ డిజిటల్ బిజినెస్లోనే టెక్ స్టార్ట్అప్స్ అనేది ఇంకా మన ఇండియాలో చాలా రావాల్సిన ఉన్నాయి. సో మంచి ఐడియాస్తోనే ఉంటే ఇప్పుడు వీసీ ఫండింగ్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో గ్రోత్ ఉంది కాబట్టి, టాలెంట్ కూడా ఉంది కాబట్టి కొత్త ఐడియాస్ ఎప్పుడు వస్తాయంటే వెన్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్. ఓకే, మార్కెట్లో ఏం లేదు, గ్రోత్ లేదు, ఏం లేదు అన్నప్పుడు ఐడియాస్ కూడా పెట్టరు. సో ఇండియాలో గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఏజ్ గ్రూప్, మన మీడియన్ ఏజ్ సంథింగ్ అరౌండ్
35 years యావరేజ్ ఏజ్. సో చాలా వర్క్ ఫోర్స్ ఉంది, డబ్బులు పెట్టడానికి ఖర్చు పెట్టడానికి కూడా చాలా మంది ఉన్నారు. సో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్ విత్ సమ్ టెక్ స్టార్ట్అప్. రీసెంట్గా బైజూస్ వచ్చి ఇప్పుడు అంటే ఏం లేదు, లైక్ బైజూస్ కానీ, పేటిఎం కానీ, జొమాటో కానీ ఇలాంటివన్నీ వచ్చాయి. సో అవి already established player, but there are some new sectors that will be coming in the future, and make sure that you observe what going in the trends, especially US మార్కెట్ లో కొంచెం మీరు అక్కడ యూఎస్ కానీ చైనా మార్కెట్ లో కొంచెం మీరు అక్కడ ఒక కన్నేస్తే మీకు కూడా ఐడియాస్ రావడానికి ఈజీగా ఉంటుంది ఇండియా మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేయడానికి. సెకండ్ సెక్షన్ వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ. సో రిన్యూవబుల్ ఎనర్జీ, సో ఇండియాలో మనకు మేజర్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాస్ థర్మల్ ఎనర్జీ అండ్ కోల్ ఎనర్జీ. ఇవే ఉంటుండే, అంటే లైక్ ఇవన్నీ ట్రెడిషనల్ వే ఆఫ్ ఎనర్జీస్. బట్ రీసెంట్గా ఏంటంటే మన ఇండియన్ జియోగ్రఫిక్ లొకేషన్ ప్రకారం ఈక్వేటర్కి నియర్గా ఉంటుంది కాబట్టి సో మనకు ఎక్కువ సన్లైట్ ఉంటుంది. సన్లైట్ ఉండడం వల్ల ఏంటంటే మనకు సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇండియా గవర్నమెంట్ కూడా సోలార్ పాలసీ ఒకటి క్రియేట్ చేసింది. దాని ద్వారా ఏంటంటే సోలార్ జనరేషన్ని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. యాక్చువల్లీ 2022లో 175 GW ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలని పెట్టుకున్నారు. దాంట్లో 100 GW సోలార్ ఎనర్జీ ద్వారానే ప్రొడ్యూస్ చేద్దామని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఏంటంటే కేవలం మీరు ఒక స్టార్ట్అప్ పెడితే యూ కెన్ వర్క్ ఆన్ లైక్ ఇన్స్టాలింగ్ ద సోలార్ ప్యానెల్స్ ఆన్ హోమ్ పైన ప్యానెల్స్ పెట్టుకోవచ్చు, రిపేర్ చేయడం కానీ, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్. అండ్ అదొక్కటే కాకుండా ఇది ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ అనేది మార్నింగ్ పనిచేస్తే రాత్రి పనిచేయవు. సో దీనికోసం బ్యాటరీ స్టోరేజెస్ కూడా వర్కౌట్ చేస్తున్నారు కొందరు. సో దట్ వాట్ ఆర్ ద ఎనర్జీ దట్ హాస్ బిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మార్నింగ్ కెన్ బి సేవ్డ్ అండ్ యూటిలైజ్డ్ ఇన్ ద నైట్. సో దీనిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు. సో టాటా పవర్ ఉంది ఇందులో సోలార్లో. సో కొత్త కొత్త స్టార్ట్అప్స్ ఇంకా వస్తాయి. బికాజ్ ఏంటంటే ఇప్పుడు మన కన్సంప్షనే కాదు, ఎక్స్పోర్ట్ కూడా చేసే ఆపర్చునిటీ వచ్చింది బికాస్ ఆఫ్ ద జియోగ్రఫిక్ లొకేషన్ దట్ ఇండియా హ్యాస్ ద అడ్వాంటేజ్. ఇంకోటి వచ్చేసి ఇదే సెక్టర్లో రిన్యూవబుల్లో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనేది కూడా చాలా గ్రోత్ సెక్టర్. ఇది లైక్ బయోడిగ్రేడబుల్ ప్యాకేజెస్, ఆర్గానిక్ ఫుడ్, సస్టైనబుల్ క్లోతింగ్. సో ఎకో ఇండియా అనే స్టార్ట్అప్ ఉంది. సో జనాలు కూడా ఏంటంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది, మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉండాలని. సో ఆ అవేర్నెస్ ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా రిన్యూవబుల్ ప్రోడక్ట్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం, అనవసరమైన చెదారాన్ని రోడ్ల మీద పడేయకుండా కొంచెం వస్తుంది అవేర్నెస్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇందులో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే రిన్యూవబుల్ అనే వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో చాలా చెత్త రీసైక్లింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది. చెత్త రీసైక్లింగ్ కూడా చాలా ఎందుకంటే చాలా మెట్రిక్ టన్స్ ఆఫ్ చెత్తను మనము ఇండియాలో ఎవ్రీడే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో దీని ద్వారా మనం బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు, ప్లస్ క్లోతింగ్ కూడా, బట్టలు కూడా అందులోకి వెళ్ళి చేయొచ్చు. సో యూ కెన్ గో అండ్ సెర్చ్ హౌ కెన్ యూ క్రియేట్ రిన్యూవబుల్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇండియా గ్రో అవ్వాలంటే ఫస్ట్ రూరల్ డెవలప్మెంట్ కావాలి. ఊర్లో కూడా జనాలకు కూడా ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళు కూడా సంపాదన కానీ వాళ్ళకు కూడా పెంచాలి. సో మెజారిటీ వచ్చేసి మన ఇండియన్లో రూరల్ ఏరియాలో ద ఇన్కమ్ సోర్స్ ఇస్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనేది ముఖ్యం, అది ఎప్పటికీ ముఖ్యం మనకి ఇండియాలో. సో ఇక్కడ మీరు ఏంటంటే ఒక ట్రెడిషనల్ పద్ధతిలో చాలా మంది అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. సో మీరు కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఎలా లాంచ్ చేయొచ్చు, మేబీ మార్కెట్లో ఉన్న సప్లై, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే పండిస్తారు, వెళ్ళి మార్కెట్లో ఎవరికైనా మిడిల్ మ్యాన్ అమ్ముతారు, అక్కడ చాలా మంది ప్రాఫిట్ లాస్ అవుతారు. సో దీనికి ఏమైనా సొల్యూషన్ మీరు క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు మనకు నింజా కార్ట్ అనే ఒక యాప్ ఉంది, వాళ్ళు క్రియేట్ చేశారు, వేర్ డైరెక్ట్ ఫార్మర్స్ని హెల్ప్ చేసుకుంటా, లైక్ దే ఆర్ గివింగ్ అడ్వైస్ టు ఫార్మర్స్ అండ్ ఆ ప్రొడ్యూస్ని డైరెక్ట్ కస్టమర్స్కి వచ్చేలాగా ఒక యాప్ని కానీ ఒక స్టార్టప్ని క్రియేట్ చేశారు. దాని ద్వారా ఏంటంటే రైతులకు మంచి డబ్బులు మిగులుతున్నాయి, ప్లస్ కన్స్యూమర్స్కి కూడా లో కాస్ట్ వెజిటేబుల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వస్తున్నాయి. సో ఈ ద్వారా లైక్ ఈ మార్కెట్ ఇంటిగ్రేషన్, లైక్ సప్లై అండ్ డిమాండ్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మీరు ఏదైనా స్టార్టప్ చేస్తే దాని ద్వారా మీరు బాగా డబ్బులు సంపాదించే ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి ఇందులోనే ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఆర్గానిక్ అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది, ఎందుకంటే ఇప్పుడు అంత పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడి అనవసరమైన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకని చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ లో వెళ్తున్నారు. అండ్ ఇది చాలా పెరుగుతుంది. అండ్ మిల్లెట్స్ అనే ఆపర్చునిటీ కూడా ఉంది ఇండియాలో కూడా. మిల్లెట్స్ ని చాలా పుష్ చేస్తుంది గవర్నమెంట్, ఎందుకంటే దానికి చాలా తక్కువ వాటర్ అవసరం. మిల్లెట్స్ ఎక్కడైనా పెంచుకోవచ్చు, అదే రైస్ అయితే చాలా వాటర్ కావాల్సి వస్తుంది. సో ఇందులో జైవిక్ హార్ట్ అని ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఉంది, విచ్ ఇస్ ఆర్గానిక్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అలాగే చాలా ఉన్నాయి ఈ మధ్య ఆర్గానిక్
ప్రొడ్యూస్ని బిల్డ్ చేయడానికి, లైక్ దే ఆర్ సెల్లింగ్ ఆర్గానిక్ ఫుడ్. ఆల్ యూ నీడ్ ఇస్ గో అండ్ పార్ట్నర్ విత్ ఫార్మర్స్ హు ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిక్, లైక్ ఆర్గానిక్ ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళతో పోయి టైప్ అయ్యి మీరు ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకొని అది మీ ఒక స్టోర్లో సెల్ చేసుకొని ఆర్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకునే ఆపర్చునిటీ మీకు మంచిగా ఉంది. నెక్స్ట్ సెక్టర్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మోడీ 3.0 గవర్నమెంట్లో వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇండియా $10 trillion ఎకానమీ అవ్వాలంటే ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ సరిపోదు, ఈ డిగ్రీ ఎడ్యుకేషన్ అసలుకే సరిపోదు. ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్ స్కిల్స్ చాలా అవసరం జనాలకి. సో ఇప్పుడు ఏంటంటే జనాలు అందరు కాలేజ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ మీద డిపెండెంట్ అవ్వట్లేదు, బయటికి వెళ్ళి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎవరైతే నేర్చుకోవట్లేదో మాకు జాబులు లేవని ఏడుస్తున్నారు రోడ్ల మీద. సో దానికి ఏంటంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, లైక్ లెట్స్ సే ఫర్ అన్ అకాడమీ ఉంది, ఇంకా ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే స్కిల్ గ్యాప్ అనేది చాలా ఉంది ఇండియాలో. ఈవెన్ దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పూల్, వీ హ్యావ్ హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఉన్నా కూడా చాలా మంది బీటెక్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి వాళ్ళకి అంత జాబ్ చేసే స్కిల్స్ కూడా లేవు. సో దాని ద్వారా ఏంటంటే చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది ఈ లెర్నింగ్ మార్కెట్లో. NIIT కానీ ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ నేర్పించే స్టార్టప్ కూడా మీరు పెట్టుకొని మీరు లైక్ యూ కెన్ టీచ్ ఎడ్యుకేషన్, టీచ్ స్కిల్స్, అండ్ ఎవరైతే స్కిల్స్ మీరు నేర్పిస్తున్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చేలా చూస్తే ఇంకా మీకు తిరిగే ఉండదు. సో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో కూడా ఒక కన్నేయండి ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్. నెక్స్ట్ సెక్టర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్ ఇస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫిన్టెక్. సో ఇప్పుడు $5 trillion నుండి $10 trillion ఎకానమీ అవ్వాలంటే ఎప్పటికి చెప్తా ఉంటాను, RBI కానీ గవర్నమెంట్ కానీ చాలా డబ్బులు ప్రింట్ చేయాలి, ఎందుకంటే ఎకానమీలోకి చాలా డబ్బుల్ని పుష్ చేయాలి. ఈ డబ్బుల్ని పుష్ చేయాలంటే ప్రింటింగ్ చేస్తూ ఉండాలి, ఈ డబ్బులు పుష్ చేయాలంటే లోన్స్ ఇవ్వాలి జనాలకు. ఓకే, బేసికల్గా లోన్ ఇస్తేనే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది గవర్నమెంట్లో. ఎప్పుడైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 6%, 7%, 8% ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారో జనాలు ఎగబడి లోన్ తీసుకుంటారు. సో గవర్నమెంట్ ఎప్పుడైనా డబ్బులు బాగా ప్రింట్ చేయాలని అవసరం ఉంటే దే విల్ రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్. సో మనం ఎగబడి లోన్ తీసుకుంటాం, సో దట్ మనీ విల్ బీ పుష్డ్ ఇన్ టు ద ఎకానమీ. సో ఇక్కడ చాలా ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెడిషనల్ బ్యాంక్స్ వచ్చేసి ఆఫ్ కోర్స్ వర్క్ అవుతున్న HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI బ్యాంక్ ఉంది, కానీ ఇంకా చాలా గ్రోత్ ఉంది ఇందులో. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. ఆఫ్టర్ కోవిడ్ 55% పెరిగింది మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్, బ్యాంకుకి వెళ్ళకుండా ఇంట్లోనే మొబైల్ ఫోన్లో లోన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఆటోమేషన్ కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో పేటిఎం అనేది ప్రైమ్ ఎగ్జాంపుల్, హౌ దే హ్యావ్ సింప్లిఫైడ్ ద లైఫ్ ఆఫ్ ఇండియన్ కన్స్యూమర్. జస్ట్ QR కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు రావడం కానీ, UPI కానీ ఇలా వచ్చాయి. ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. దీన్ని కూడా RBI కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఫోన్పే చూసే నెంబర్ 1 ఉన్నది ఆన్ డిజిటల్ పేమెంట్స్. దాన్ని కంట్రోల్ చేయడానికి వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి కూడా చాలా చూస్తుంది, కానీ అక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరు లేరు. సో ఇక్కడ కూడా మీకు చాలా ఆపర్చునిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్, లైక్ ఇప్పుడు గ్రో అనే యాప్ వచ్చింది, వేర్ స్టాక్ మార్కెట్ కెన్ బి మేడ్ ఈజీ ఇన్వెస్ట్మెంట్స్. సో చాలా మార్కెట్లో కూడా మనకు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కానీ SIP మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా డబ్బులు పుష్ అవుతాయి, లైక్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, నెలకు లక్షల కోట్ల SIPs మార్కెట్లోకి వస్తున్నాయి. సో ఇంకా వస్తాయి, ఎందుకంటే జనాలకు కూడా ఇక్కడ కూడా అవేర్నెస్ పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో గోల్డ్, రియల్ ఎస్టేట్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు కంఫర్టబుల్గా ఆన్లైన్లో కూర్చొని మొబైల్ ఫోన్ పట్టుకొని SIPs ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీలో probably 5 or 10% people are investing in stock market, whereas US లో 40 to 50% are investing in stock market. సో చాలా ఉంది ఇక్కడ. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ద్వారా మీరు కూడా ఒక యాప్ డెవలప్ చేసుకొని ఈ విధంగా ఏదైనా సర్వీసెస్ కానీ, KYC సర్వీసెస్ కానీ ఏమైనా స్టార్ట్ చేసుకొని మీరు ఇందులో స్టార్ట్అప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ డిఫరెంట్ సెక్టర్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు మోడీ 3.0 గవర్నమెంట్ అండ్ ఇట్స్ మోర్ అబౌట్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. ఫోకస్ ఆన్ ద ఇండియన్ గ్రోత్ స్టోరీ. ఇప్పుడు గవర్నమెంట్స్ వస్తాయి పోతూ ఉంటాయి, ఏదో మోడీ వచ్చి మ్యాజిక్ చేస్తున్నట్టే కాదు, ఎందుకంటే ఇక్కడ ఇండియా స్టోరీ అలా ఉంది. ఇప్పుడు ఇండియా ఒకటే చాలా గ్రో అవుతుంది వెన్ కంపేర్ టు ఆల్ ద వరల్డ్ GDP ఆల్సో. మన ఇండియన్ GDP అనేది 7% గ్రోత్ రేట్ అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఐ థింక్ దర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ, అండ్ ఇంకా ఆపర్చునిటీస్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు, ఏ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మోడీ 3.0 గవర్నమెంట్లో. All right, I'll see you in the next video. Thanks for joining.